హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశ్వ ఫుడ్స్. కొందరు నెత్తళ్ళు అంటారు, మరికొందరు మెత్తళ్ళు అంటారు. ఈ నెత్తళ్ళలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై క్వాలిటీ ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఇవి చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా అందరూ తినవలసిన ఫిష్ అన్నమాట. అలాంటి నెత్తళ్ళ ఎగురు టేస్టీగా, స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 kg పచ్చి మెత్తల్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టాలి. కడాయి వేడయ్యాక 10 నుంచి 12 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ మరిగేలోపు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 8 నుంచి 10 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 8 నుంచి 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు బాగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు 3 పెద్ద స్పూన్ల నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం, 2 చెంచాల నిండుగా హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను 1.5 kg పచ్చి నెత్తళ్ళకి 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నెత్తళ్ళు ములిగేదాకా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుని కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1.5 kg పచ్చి నెత్తల్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు ఈ చేపలకి బాగా పట్టేలా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు 5-6 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తున్నారు కదండి, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని మనం గరిటె పెట్టి కలపకూడదు. అందుకని నేను చూపిస్తున్న విధంగా కడాయిని పట్టుకుని తిప్పుతూ కలుపుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు విడిపోతాయండి, అందుకని గరిటె పెట్టకూడదు. మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ పైకి కనిపిస్తుంది. ఇంకొక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడాయిని పట్టుకుని తిప్పుతూ కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గరకు వస్తే బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 10 మినిట్స్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, గ్రేవీ థిక్గా అయింది. కలుపుకుంటూ చూపిస్తున్నాను. ఒకసారి మీకు గ్రేవీని చూపిస్తాను. చూసారు కదా, గ్రేవీ ఇలా థిక్గా అయితే సరిపోతుందండి, కుక్ అయిపోయినట్టే. మన పచ్చి నెత్తళ్ళ కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇక సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, మన టేస్టీగా స్పైసీగా మనం చేసుకున్న పచ్చినెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చినెత్తళ్ళ కర్రీ హార్ట్ హెల్త్కి, బోన్ డెన్సిటీకి, బ్రెయిన్ ఫంక్షన్కి చాలా మంచిదండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి, సో స్పైసీగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.